జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బాబాయ్, ఇప్పుడు పోలీస్ కేసులన్నీ ఎందుకు? వదిలేండి బాబాయ్, నా మాట వినండి బాబాయ్. లేచిటమా, ఈ కాంతమ్మకి తగిన శిక్ష వేస్తే తప్ప బుద్ధి రాదు. సార్ 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 ప్లీజ్ సార్, మా అమ్మ గతంలో తెలుసో తెలియకో తప్పులు చేసి ఉండొచ్చు. దానికి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ సార్, మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈ పెళ్ళి ఆగిపోతుంది. నా మాట వినండి సార్. సారీ రవిచంద్ర, గతాన్ని మర్చిపోవడానికి మీ అమ్మ సిద్ధంగా ఉన్నా మా అమ్మ సిద్ధంగా లేదు. కాంతమ్మని శిక్షించక తప్పదు. సార్ అది కాదు సార్, నా మాట వినండి సార్. నమస్తే సార్. రెండేసే గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఆ రోజు మా అన్న కూతురు దొంగిలించబడ్డానికి నిన్నగాక మొన్న మా అమ్మ తల పగలగొట్టబడి ఇలా జీవోత్సవంలా వీల్ చైర్లో ఉండడానికి కారణం ఈ కాంతమ్మే. తనని అరెస్ట్ చేయండి, తనని అరెస్ట్ చేయండి. ఓకే సార్. ఏం మాట్లాడుతున్నారండి? నేను మీ అమ్మ తల పగలగొట్టడం ఏంటి? మీ అన్న కూతుర్ని నేను కిడ్నాప్ చేయడం ఏంటండి? అంతా పచ్చబద్ధం. జరిగిన నేరాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. లేదండి, నమ్మండి నన్ను. బాబాయ్ బాబాయ్, మా కాంతమ్మత గురించి నాకు తెలుసు. కానీ ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే నీ కూతురు లాంటి దాన్ని నా తెల్లు పెద్ద దిక్కు లేకుండా ఒంటరిగా మిగిలిపోతుంది బాబాయ్. తనని నేను మార్చుకోవాలనుకున్నానే తప్ప జైలుకు పంపించాలని ఎప్పుడు అనుకోలేదు బాబాయ్. దయచేసి తనని మార్చుకునే అవకాశం నాకు ఈ బాబాయ్. సారీ అమ్మా, నీకోసం నా ప్రాణం ఏమన్నా ఇస్తాను, కానీ ఆ కాంతమ్మని మాత్రం ఇవ్వను, తనని క్షమించను. ఎస్ఐ గారు చూస్తారేంటి? అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, అరెస్ట్ సార్. సార్ వద్దు సార్, సార్ వద్దని చెప్పండి సార్. సార్ వద్దు. ఏయ్, అజు బాబాయ్, వద్దు బాబాయ్, వద్దు వద్దు బాబాయ్. అమ్మా, ఏయ్, వద్దు. ఒకసారి నా మాటను బాబాయ్, వద్దు బాబాయ్. వద్దు సార్, సార్ వద్దని చెప్పండి సార్. తీసుకురండి. వెన్నె గారు, ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. వీరనారాయణ, మీ అమ్మ తల పగలగొట్టాను అన్నావు, మీ అన్న కూతుర్ని కిడ్నాప్ చేశాను అన్నావు. ఇన్ని నేరాలు నేనే చేశాను అనడానికి నీ దగ్గర ఒక్క సాక్ష్యమన్నా ఉందా? బావా, ఒకవైపు ఆ మినిస్టర్ గాడి పెళ్లి పందిరికి రాకుండా ఆపాలి, ఇంకోవైపు ఇక్కడ జరుగుతుంది లతకి వర్మకి పెళ్లి అని వేనారాయణ బాబాయ్కి తెలియకుండా చేయాలి. పొరపాటున గాని తెలిస్తే వేనారాయణ బాబాయ్ ఈ పెళ్లిని ఆపేస్తాడు. లత వేనారాయణ బాబాయ్ అన్న కూతురని తెలిస్తే రఘురాం మావయ్య కూడా ఈ పెళ్లిని ఆపేస్తాడు. అది జరిగితే లత వర్మ శాశ్వతంగా దూరం అయిపోతారు బావా. నా బాధ కూడా అదే చిట్టమ్మా. ఆ దేవుడు ఇంత పెద్ద చిక్కుముడి వేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. లతకి తన కుటుంబం కావాలంటే వర్మను వదులుకోవాలి, వర్మ కావాలనుకుంటే తన కుటుంబాన్ని వదులుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఎందుకు టెన్షన్ పడతారు చిట్టి? నీకు మా అమ్మకి జరిగిన ఒప్పందం ప్రకారం ముహూర్త సమయానికి మినిస్టర్ రాకపోతే వర్మకి లతకి పెళ్లి చేయాలి కదా. అవునదనా? ఇప్పుడు ఎలాగో ఆ మినిస్టర్ గాడు అత్తయ్య గారి చేతుల్లో ఇరుక్కుపోయాడు. ఆ జాయింట్ వీల్లో తిరుగుతున్నాడు. ముహూర్త సమయానికి వాడు ఎలాగో రాలేడు. కాబట్టి నువ్వు పెట్టిన కండిషన్ అడ్డు పెట్టి లతకి వర్మకి పెళ్లి జరిపించేసాయి. ఐసీ మాకు తెలుసుదినా. కాకపోతే వేనారాయణ బాబాయ్ అక్కడ ఉండగా వర్మకి లతకి పెళ్లి జరిపించలేం కదా. ఓస్, అదెంత పని? ఆ శేషమాంబ గారిని ఏ మెట్ల మీద నుండో తోసిస్తాను.
దాంతో వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి వీరనారాయణ గారు ఎలాగో వెళ్తారు. ఈ లోపు తాళి కట్టించేద్దాం. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టుందక్క. పెళ్లి జరిగే మార్గం చెప్పమంటే పెద్దవాడికి దినం చేసే ప్లాన్ చెప్తావేంటి? ఓహో, అంత చండాలంగా ఉందా తమ్ముడు? అదేంటి అత్తయ్య గారు అంత కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? కొంపతీసి ఆ మినిస్టర్ తప్పించుకోలేదు కదా? ఏంటో నువ్వు చెప్పేది? ఆ మినిస్టర్ తప్పించుకెళ్ళిపోయాడా? అచ్చే బాబోయ్, ఎన్నో బాబా, ఆ పుల్రాజు కోటికాడొచ్చి ఆ మినిస్టర్ని జైంట్ వీల్ దింపేసి పెళ్లి బిడ్డల దగ్గరికి పంపించేశారంట. షిట్. వాడు గనక ఇప్పుడు పెళ్లి పీటల దగ్గరికి వెళ్తే మనం వెళ్లే లోపే మా అమ్మ లతకి వాడికి పెళ్లి జరిపించేస్తుంది చిట్టి. అమ్మా, ఆ మినిస్టర్ గాడు కాంతపత్రి కలిసాడా? అమ్మయ్యా. బావా ఏనావా, ఆ మినిస్టర్ ఇంకా కాంతపత్రిని కలవలేదంట. ఈలోపే మనం వెళ్ళి ఆ ఎదవ కాళ్ళు చేతులు కట్టేసి మూట కట్టేసి గోదట్లో పడదాము. అదంత ఈజీ కాదు చిట్టమ్మా. ఏ, ఎందుకు ఈజీ కాదు? మూట కట్టేస్తే గోదట్లో ఈజీగా వేసేయచ్చు. చిట్టమ్మా, నువ్వన్నీ మూట కట్టు. గోదట్లో వేసే బాధ్యత నాది. అక్క నువ్వు ఆగు. చిట్టమ్మా, తిరునాళ్ళు ఇంతమంది ఉండగా అతన్ని పట్టుకోవడం మూట కట్టడం చాలా కష్టం చిట్టమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.